అందరికీ నమస్కారం అండి. జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సర్వజనహితం సదా ప్రజాపక్షం, నవ సమాజ స్థాపనకై పూజించిన సమర సంఘం ఇది జనసేన ప్రస్థానం. నవశకానికి మనదైన ముద్ర వేస్తూ సుపరిపాలన ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజా శ్రేయస్సు కోసం రేపు జరగబోయే ఎన్నికల తుది పోరులో గెలుపు బాటగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదాం. జై జనసేన, జై హింద్. గతం చేసిన గాయం, ఓటమి నేర్పిన పాఠం, రేపటి భవిష్యత్తు కోసం మనం నేర్చుకుంటూ రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటమే ముందుకు సాగడమే మన లక్ష్యం. జై జనసేన, జై హింద్. జై జనసేన. ఓకే, ఒకసారి అందరూ పిల్లలు రండి, లేడీస్ కూడా రండి, కేక్ కట్ చేసి. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన బెహ్రెన్ తరపున బెహ్రెన్ దేశంలో 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మన జనసేన పార్టీ ఈరోజు ఎన్నో ఓటమి చూసి ఎంతో కష్టపడి ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ అరాచక పాలనని అంతమొందించాలంటే జనసేన ఒకటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అందరూ ఎంచుకోవాలి. అందరూ ఎంచుకొని ఓట్ ఫర్ గ్లాస్, ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన అందరిని కలిపిన బీజేపీని, టీడీపీని కలిపి ఒక పొత్తు చేసుకుని భాగంగా ఈరోజు ప్రయాణిస్తున్నారు. ఈ బీజేపీ, టీడీపీ నాయకులను, జనసేన నాయకులను అందరూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. సుస్థిరమైన పాలన కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. జై జనసేన, జై హింద్. ముఖ్యంగా మనకి మన దేశంలో మనకి గల్ఫ్ దేశంలో అందరూ కూడా ఎన్ఆర్ఐలు కూడా, జన సైనికులు అందరూ కూడా ఈ ఎలక్షన్స్ కోసం మన ఊరు వెళ్ళి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో, మీ చుట్టుపక్కల ఉన్న జనాలను అందరూ కూడా ప్రభావితం చేసి ముఖ్యంగా ఈ జనసేన పార్టీకి లాభం చేకూర్చాలని కోరుకుంటూ జన సైనికులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకున్నాం. ముఖ్యంగా మీ అభిమానాన్ని అందరూ కూడా ఓటుగా మలిచి అందరూ ఓటుగా మన దాంట్లో ఓటుని జనసేనకి వేసి ప్రత్యేకంగా గెలిపించారు. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు చూసాం ఎలా పరిపాలించాలన్నది. ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు, పత్రికా రంగంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు, చూసుకుంటే ప్రతి పౌరుడికి సామాన్యులకు కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయపడమే, కన్సిడర్ చేసేద్దామని, ఇది తీసేద్దామని, ఎవరికి కూడా ఫ్రీడమ్ లేదు. సో ఈ ఫ్రీడమ్ ఎంతో కూడా మనకు తిరిగి పొందాలంటే కూడా మళ్ళీ మనకి ప్రభుత్వం మారాలి. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ప్రభుత్వం మారాలి. జై జనసేన, జై జనసేన.